వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ కాయిన్ చకీ ఫ్రెష్ ఆటా స్టార్ మహిళ 900+. సిల్వర్ కాయిన్ చకీ ఫ్రెష్ ఆటా స్టార్ మహిళలో నెక్స్ట్ రౌండ్ బిజీ గజిబిజీ. మొదటి గజిబిజీ ఏంటో చూడండి. శ్వేత గాజులు గలగల. గాజులు గలగల చూద్దాం. మీరు గాజులు గలగల అన్నారు, ఇదేమో గాజుల గలగలలు అని ఉంది. కొంచెం అటు ఇటుగా అర్థం మారిపోయింది కాబట్టి -6. నెక్స్ట్ గజిబిజి. శ్వేత నీలపురి గాజులు. ఇందా కృష్ణవంశీ ఇది ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు కూడా మీరే చెప్పారు, చూద్దాం. నీలపురి గాజులు కరెక్ట్ ఆన్సర్. శ్వేతకి 6 పాయింట్లు. తర్వాత గజిబిజి. పుష్పలత బంగారు గాజులు. వేసుకొని వచ్చారా? అన్ని ఒరిజినల్ అండి, చార్మినార్లో తెచ్చుకున్నాను. జాగ్రత్త, వేసుకొని వెళ్ళేటప్పుడు దొంగలు ఉన్నారు. బంగారు గాజులు కరెక్టా కదా చూద్దాం. బంగారు గాజులు కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు పుష్పలతకి. తర్వాత గజిబిజి. శ్వేత సీమంతం గాజులు. ముత్తైదువులందరూ వచ్చి చక్కగా గాజులు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వేస్తారు. గల్లు 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 అని కళకళ్ళు ఆడిపోతూ ఉంది ఆ సీమంతం అమ్మాయి. చూద్దాం ఇది కరెక్టా కదా. గాజులు గల్లు మన్నవే పిల్ల గుండెలు జల్లు మన్నవే. సీమంతం గాజులు రైట్ ఆన్సర్. 6 పాయింట్లు శ్వేతకి. నెక్స్ట్ గజిబిజి. ఈసారి పుష్పలత ఛాన్స్ తీసుకుంది. పుట్టింటి గాజులు. పుట్టింటి వాళ్ళు పెట్టే గాజులు పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు. చూద్దాం. కదిలే కాలమా పుట్టింటి గాజులు ఇది కూడా కరెక్ట్. పుష్పలతకి 6 పాయింట్లు. ఆఖరి గజిబిజి ఎవరు చెప్తారో చూద్దాము. పుష్పలత చెప్పండి. వదిన గారి గాజులు. మీకు వదిన ఉన్నారండి? ఉన్నారు. అన్నయ్య వదిన. ఓకే, ఆ గాజులు అంట చూద్దాం. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే. రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు. వదిన గారి గాజులు రైట్ ఆన్సర్. 6 పాయింట్లు అండి మీకు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఇక నెక్స్ట్ రౌండ్ సిల్వర్ కాయిన్ చకీ ఫ్రెష్ ఆటా స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. ప్రశ్నకు వేళాయరాలో రెండు ప్రశ్నలు ఉంటాయి. కరెక్ట్ గా చెప్పేస్తే 6 పాయింట్లు, ఆప్షన్ తీసుకుంటే 3 పాయింట్లు. అండ్ ఈ పాయింట్స్ మీరు గాజుల రూపంలో, మేము ప్రతి పోడియం మీద గాజులు పెట్టాము. ఎవరైనా సరే వెళ్ళి ఆ అన్ని గాజులు తీసుకుంటే మేము అన్ని పాయింట్లు తీసేస్తాం అన్నమాట. 2 షమా. గాజులు గల్లు మన్నవే పిల్ల గుండెలు జల్లు మన్నవే. షమా గారు చెప్పండి, 1 to 8 ఏ నెంబర్ కావాలి? నేనని చెప్పాను కదా, అప్పుడు 2 రౌండ్స్ చేసేసాను. ప్రియాంక అలా కాదు ప్రియాంక, ఈ ఎపిసోడ్ అంతా నీకు అబ్జర్వేషన్ క్లాస్ అన్నమాట. నువ్వేంటంటే ప్రతిరోజు టీవీ దగ్గర కూర్చొని చూస్తున్నావు కదా, ఇవాళ ఇదంతా చూసేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ కి నేను పెడతాం. లేదు కదా ఉంది, నువ్వు వెయిట్ చేయి. ఒక నంబర్ చెప్పమా. 2. గాజులకి ప్రసిద్ధి చెందిన లార్డ్ బజార్ మన రాష్ట్రంలో ఎక్కడుంది? చార్మినార్. ఆవిడని అడగాల, చేతి నిండా అవే వేసుకొని వచ్చారు ఆవిడ. లార్డ్ బజార్ హైదరాబాద్ చార్మినార్ లో ఉంది. రైట్ ఆన్సర్ తీసుకోండి. యు గెట్ 6 పాయింట్స్ అండి. 1 2 3 1 2 3. షమా 6. హ్యాండ్ ఫిష్, జెల్లీ ఫిష్, గోల్డెన్ ఫిష్, వీటిలో ఈతరాని చేప ఏది? హ్యాండ్ ఫిష్. హ్యాండ్ ఫిష్ కరెక్ట్ ఆన్సర్. ఈ హ్యాండ్ ఫిష్ ఏంటంటే ఈ చేపలకి ఈత రాదు, శరీరంలో ఉండేటువంటి చేతుల్లాంటి అవయవాల సహాయంతో నడుస్తాయట అవి. నేను ఎప్పుడు వినలేదు, చేపలు నడుస్తాయట, చెట్లు కూడా ఎక్కుతాయట. తీసుకోండి అమ్మా 3 పాయింట్స్. 1 1 1. షమా 3. నెక్స్ట్ ఎవరు వస్తారు? సుజాత.
గాజులు ఘల్లుమన్నవే పిల్ల గుండెలు జల్లుమన్నవే. మీకే నెంబర్ కావాలి సుజాత? 3. పురాణాల ప్రకారం దేవతామూర్తులు ఏ పుష్పంపై ఆసీనులై కనిపిస్తారు? కమలం. రైట్ ఆన్సర్ అండి. 6 పాయింట్లు తీసుకోండి. శ్వేత 3. క్షమ 3. సుజాత 6. సరే అయితే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. వేల్పు అంటే అర్థం ఏమిటి? మేలు కొలుపు. మేలు కొలుపు తప్పు సమాధానం. వేల్పు అంటే దేవత, ఇలవేల్పు. సో దీనికి మీకు పాయింట్లు రాలేదండి. థ్యాంక్ యూ, వెళ్ళండి. పుష్పలత. గాజులు ఘల్లుమన్నవే పిల్ల గుండెలు జల్లుమన్నవే. చెప్పా కదా ప్రియాంక, ఇవాళ ఎపిసోడ్ అంతా అబ్జర్వ్. ఒక పని చెయ్యి, నువ్వు పుష్పలత ఒళ్ళో కూర్చో. లేదు, తను నా ఒళ్ళో కూర్చోవడం కన్నా ఇదే బెటర్. కూర్చో. రెడీ? సరే ప్రియాంక కూర్చోమన్నావుగా, కూర్చున్నా. ప్రియాంక, ఇష్టం ఉన్నది కావాలన్నప్పుడు కష్టాన్ని భరించాలమ్మా. చెప్పు ప్రియాంక. నేను ఒక పొడుపు కదా. ఓకే, చెల్లి అక్కింటికి వెళ్తుంది కానీ అక్క చెల్లింటికి రాలేదు. పాపం, ఏంటది? ఇందులో అక్క ఎవరు, చెల్లి ఎవరు? చెప్పండి చెప్పండి. నువ్వు చెల్లి, నేను. సరే, సరే సరే. ఇంతకీ ఆన్సర్ ఏంటి? ప్రియాంక పెద్ద గిన్నె అండి, సుమగారు చిన్న గిన్నె అండి. చిన్న గిన్నెని పెద్ద గిన్నెలో పెడతాం కదండి, పెద్ద గిన్నె మాత్రం చిన్న గిన్నెలో పట్టదు కదా. సరే చెప్పండి, మీకు ఏ నంబర్ కావాలి? 1 అండి. మన శరీరంలో ఆక్సిజన్ తర్వాత అత్యధికంగా ఉండే మూలకం ఏది? కార్బన్. అమ్మా చెప్పేసిందా వెనక నుంచి? ఎవరండి? ఈవిడే. ఆవిడ కనిపిస్తాయి కదా. కరెక్ట్ ఆన్సర్ యా. తీసుకో 3. 6 ఇచ్చేద్దాం. 1 2 1 ఓన్లీ 1. 1 2. పుష్పలత 6. సెకండ్ క్వశ్చన్. చెట్టు ప్లీడరు కనిపించగానే గుర్తుకు వచ్చే రాజేంద్ర ప్రసాద్ సినిమా పేరు చెప్పండి. కింద ప్లీడరు. చెట్టు కింద ప్లీడరు కరెక్ట్ ఆన్సర్. మీకు 6 పాయింట్లు తీసుకోండి. క్షమ 1, ప్రియాంక 1. ఓన్లీ 1 కదా. కుల్లి. శ్రీదేవి 1, శ్వేత 2. 1 2. పుష్పలత 6. అమ్మ తల్లే, ఇప్పటికైనా లేస్తావా నువ్వు? అబ్బా అమ్మా లేమ్మా. అది నెక్స్ట్ నంబరు శ్వేత. గాజులు ఘల్లుమన్నవే పిల్ల గుండెలు జల్లుమన్నవే. ఓకే, 4 5 6 7 and 8. 5. బ్లాక్ గోల్డ్ ఆఫ్ ఇండియా అని పోపుల పెట్టెలో పిలువబడేవి ఏవి? ఆవాలు. ఆవాలు కాదు, మిరియాలు. పోపుల పెట్టెలో ఆవాలు ఉంటాయి కానీ మిరియాలు ఉంటాయా? మిరియాలు కూడా పెట్టుకుంటారు. సో బ్లాక్ గోల్డ్ ఆఫ్ ఇండియా అంటే మిరియాలు, ఇట్ ఈస్ నాట్ ఆవాలు. వైలెట్ గా ఉంటాయి. సెకండ్ క్వశ్చన్. చూసేది 2, కోసేది 5, తినేది 32 మంది. ఏమిటవి? చూసేది కళ్ళు, కోసేది చేతి ఫింగర్స్, తినేది పళ్ళు, టీత్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్స్. పుష్పలత 3, క్షమ 2, శ్రీదేవి 1, శ్వేత 6. నంబర్ 5 అంటే శ్రీదేవి. గాజులు ఘల్లుమన్నవే పిల్ల గుండెలు జల్లుమన్నవే. 4 6 7 8. 4. కప్పలు దేని ద్వారా నీటిని గ్రహిస్తాయి? చర్మం. స్కిన్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. 1 2 3. శ్వేత 1 2. శ్రీదేవి 6. వేటిని చంపితే మీ పెళ్లికి వర్షం పడుతుందని పెద్దలు పిల్లల్ని భయపెడతారు? కప్పలు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఊరికి ట్రై చేశారు ఆవిడ, కానీ అది కరెక్ట్ అయింది. క్షమ 1, సుజాత 2, ప్రియాంక 1, శ్వేత 2. శ్రీదేవి 6. అమ్మ తల్లే ప్రియాంక తల్లే రమ్మ.
ఏ సుమ గారు అది జీవితంలో అయ్యే పని కాదమ్మా. తన స్కోరు తన నెంబరు ఆ, రండి మరి నెంబర్ 1 అని అలా చేస్తే ఎలా చెప్పు 1 అవుతుంది వెళ్ళండి కదా కుర్చీ అమ్మయ్య. కాంచనా కథలకు అక్కడి నుంచి కూర్చో. వెళ్ళిపోండి. చెప్పమ్మా. 6 శీతల పానీయాల తయారీలో వాడే చక్కెర సాధారణ చక్కెర కంటే అనేక రెట్లు తీయగా ఉంటుంది. అయితే దీన్ని ఏమని అంటారు? సరే ఇచ్చే ఆప్షన్స్. ఆప్షన్ ఏ గ్లూకోజ్, ఆప్షన్ బి ఎన్యులిన్. ఎన్యూలన్నా కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. 1 2 3 ప్రియాంక 3. సీమంతం సమయంలో గర్భిణీ స్త్రీలకి ప్రముఖంగా అలంకరించే ఆభరణాలు ఏమిటి? ఎక్కువ గాజులే. కరెక్టే. 6. నా దగ్గర తక్కువ ఉన్నాను, నా దగ్గర తీసుకున్నావు అందుకనే. శ్రీదేవి దగ్గర 2, పుష్ప దగ్గర 1. ప్రియాంక 6. ఓకే ప్రియాంక, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ. ఇప్పుడు లెగాలా? వదిలే, కూర్చొనే ఉండు. ఇప్పటి వరకు స్కోర్స్ ఏంటో ఒక లుక్ వేయండి. సరే, ఇందాక ప్రియాంక చెప్పింది, ఇప్పుడు నేను చెప్తున్నాను. SMS పంపించండి. SM స్పేస్ మీ పేరు, మీ జిల్లా పేరు టైప్ చేసి 562635 అనే నంబర్ కి. మరి ఇప్పుడు ఏంటి, బ్రేక్ కి వెళ్ళండి, కానీ గబుక్కున వెనక్కి వచ్చేసేయండి. ఎందుకంటే మీకు ఈ రోజు మా సిల్వర్ కాయిన్ చకీ ఫ్రెష్ ఆటా స్టార్ మైల్ లో ఒక వెరీ 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 డెడికేటెడ్ హస్బెండ్ ని పరిచయం చేయబోతున్నాం. మిస్ అవ్వద్దే. సిల్వర్ కాయిన్ చకీ ఫ్రెష్ ఆటా స్టార్ మైల్ 900+ లో తీసుకుందామా? ఒక బ్రేక్. ఇది అసలు మనిషా లేకపోతే పాలరాయ అన్నట్టు ఉంటది అనమాట. స్టార్ మహిళ మిస్ అయిపోతుంటారు, ఇంటికి వస్తారు. ఈ రోజు ఏం క్వశ్చన్స్ అడిగింది మీ వదిన అని అడుగుతారు. అవునా? సిల్వర్